ఒకప్పుడు మనకున్నటువంటి నర్సరీల్లో చాలా నర్సరీసు మూతపడిపోవటం జరిగింది. ఒకటి సరైన ప్రోటోకాల్ తెలియకపోవడం, సైటు సెట్ అవ్వకపోవటం, అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా సూటబుల్ కాకపోవడం, ఇలాంటి కారణాల వల్ల చాలా నర్సరీస్ మూతపడిపోవడం జరిగింది. కానీ కొన్ని నర్సరీసు ఇవన్నీ తట్టుకొని, అవగాహన పెంచుకొని ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఫార్మర్స్ కూడా ఇప్పుడిప్పుడే నర్సరీ జువెనైల్స్ స్టాక్ చేసి వాటి బెనిఫిట్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి మళ్ళా నర్సరీ సీడ్ స్టాకింగ్‌కి ఇష్టపడుతూ ఉన్నారు. తమిళనాడులో అయితే ఈ ట్రెండు పూర్తిగా వచ్చింది. చాలా నర్సరీస్ తమిళనాడులో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడే ట్రెండ్ మళ్ళా పెరుగుతూ ఉంది నర్సరీ ట్రెండు. సో, ఇప్పుడు మనం నర్సరీ జువెనైల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని క్వాలిటీ పారామీటర్స్ ఉంటాయి. ఆ క్వాలిటీ పారామీటర్స్‌లో అతి ముఖ్యమైనది మనకి చూడంగానే అర్థమయ్యేది సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉండటం. సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఈ వీడియోలో జువెనైల్స్‌లో సైజ్ వేరియేషన్ పెరగడానికి దోహదపడేటువంటి 9 కారణాలు నేను మీకు వివరిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమిరినేని. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్‌ని అండ్ పార్ట్నర్ ఎట్ ఆల్ఫా బయోలాజికల్స్. ఆల్ఫా బయోలాజికల్స్ ఈజ్ ఎ లీడింగ్ probiotics అండ్ aquatic యానిమల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే సైజ్ వేరియేషన్ పెరగడానికి గల కారణాల్లో ముఖ్యమైనది స్టాకింగ్ డెన్సిటీ. ఒకటి, స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువైనా సైజ్ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే తక్కువైనప్పుడు కూడా సైజ్ వేరియేషన్ పెరగటం గమనించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మేనేజ్మెంట్‌లోకి వచ్చినప్పుడైతే ఫీడ్ రిలేటెడ్. ఒకటి, మనం అండర్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. అండర్ ఫీడింగ్‌లో ఇంకొకటి కెనిబాలిజం, ఒక రొయ్యను ఇంకొక రొయ్య తినటం, తద్వారా మనకి సైజ్ వేరియేషన్‌తో పాటు అడిషనల్‌గా సర్వైవల్ కూడా మనకి డ్రాప్ అవుతుంది. అలాగే ఇంప్రాపర్ ఫీడ్ పార్టికల్ సైజ్, అంటే ఒక రొయ్య అది పట్టుకొని నోట్లో పెట్టుకునేటువంటి సైజు ఫీడ్ పార్టికల్ ఇచ్చినట్లయితే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అలా కాకుండా పెద్దదిచ్చినా, చిన్నదిచ్చినా అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల మనకి సైజ్ వేరియేషన్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్‌కి, ఉదాహరణకి రెండవ నెంబర్ నుంచి మూడో నెంబర్ ఫీడ్‌కి మనం మారేటప్పుడు వీటి వ్యత్యాసం, ఒక పార్టికల్ సైజ్‌కి ఇంకొక పార్టికల్ సైజ్‌కి వ్యత్యాసం ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొద్దిగా సైజ్ వేరియేషన్ రావటం మనం గమనించడం జరిగింది. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్నటువంటి రెండో నెంబర్ ఫీడ్‌కి, మూడో నెంబర్ ఫీడ్‌కి మనం డిఫరెన్స్ చూడవచ్చు. చాలా ఎక్కువ ఉంది. సో, ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ, మనం ఎన్నిసార్లు ఎంత ఎక్కువ సార్లు మనం ఫీడింగ్ ఇవ్వగలిగితే అంత సైజ్ వేరియేషన్ తక్కువగా ఉండటం గమనించడం జరిగింది. అలాగే మనం ఇచ్చే ఫీడు యూనిఫామ్‌గా డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే మనకి సైజ్ వేరియేషన్ తక్కువగా ఉండటం గమనించడం జరిగింది. ఇక నెక్రోసిస్ అంటే ఈ ఉపాంగాలు అంటాం కదా. ఉదాహరణకి మనం చేత్తో ఎలాగైతే ఆహారం తీసుకుంటామో రొయ్యలు కాళ్ళతో ఆహారాన్ని పట్టుకొని తింటాయి. ఈ కాళ్ళు కట్ అయినట్లయితే అవి మేత తినలేవు. ఏవైతే నెక్రోసిస్ ఎక్కువగా ఉండి మేత తినలేవో అవి స్లోగా ఉంటాయి. మిగతావి నార్మల్‌గా పెరుగుతూ ఉంటాయి. తద్వారా మనకి సైజ్ వేరియేషన్ వస్తుంది. జనరల్‌గా నెక్రోసిస్ ఎక్కువగా ఉన్నప్పుడు సీడ్ స్టాక్ చేసిన మొదట్లో అయితే లిక్విడ్ ఫీడ్స్ ఇస్తాము. వాటికి అవైలబిలిటీ బాగుంటుంది. అలాగే నెక్రోసిస్ ఉన్న రొయ్యలు జనరల్‌గా నడవలేవు. అంటే కాళ్ళు కట్ అయిపోతాయి కాబట్టి కాళ్ళు నిలబడలేక అవి పక్కకు పడి ఉండటం ఈ వీడియోలో మనకి క్లియర్‌గా గమనించవచ్చు. సో, నెక్రోసిస్ వల్ల కూడా మనకి సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఎయిరేషన్, ఇంప్రాపర్ ఎయిరేషన్ అంటాము. అంటే అన్‌ఈవెన్ ఎయిరేషన్, సమానంగా ఎయిరేషన్ ఇవ్వకపోయినా మనకి టెక్నికల్‌గా వీటిని డెడ్ జోన్స్ అంటాము. ఈ డెడ్ జోన్స్ దగ్గర మనకి స్లడ్జ్ ఎక్కువగా పెరిగిపోవడం, అక్కడ మనకి ఫీడ్ పడినట్లయితే అవి రొయ్యలు తినకపోవడం, అలాగే ఎయిరేషన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫీడ్ మిక్సింగ్ తక్కువగా ఉండటం. ఎప్పుడైతే మిక్సింగ్ తక్కువగా ఉందో అక్కడ ఫీడ్ బాటమ్‌కి వెళ్ళిపోవడం, ఆ బాటమ్‌లో హై డెన్సిటీ ఉండటం, ఈ హై డెన్సిటీ వల్ల స్ట్రెస్, అలాగే సైజ్ వేరియేషన్ కూడా మనం గమనించడం జరిగింది. అలాగే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే వాటర్ కలర్. రొయ్య పిల్లల్ని నెగెటివ్‌లీ ఫోటోటాక్టిక్ అంటారు. ఎస్పెషల్లీ పోస్ట్ లార్వే నెగెటివ్‌లీ ఫోటోటాక్టిక్, అంటే అది లైట్‌కి దూరంగా ఎళ్తుంది. సో, మనకి లైటింగ్ అంటే వాటర్ కలర్ తక్కువ ఉన్నట్లయితే అవన్నీ కూడా బాటమ్‌లో వెళ్ళిపోయి బాటమ్‌లో హై డెన్సిటీ రావటం వల్ల మనకి సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉంది. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే డిసీజెస్. ముఖ్యంగా డిసీజెస్ వల్ల వచ్చిందైతే మనం పైన చెప్పిన కారణాలు ఏదైనా కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ డిసీజ్ వల్ల వచ్చినటువంటి సైజ్ వేరియేషన్‌ని మనం రెక్టిఫై చేసుకోలేము. ఈ కేసులో మనం చాలా వరకు రిజెక్ట్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా విబ్రియో,
విబ్రియో జనరల్‌గా హెపటోపాంక్రియాస్‌లో విబ్రియో లోడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి హెపటోపాంక్రియాస్ వెట్ మౌంట్‌లో మనం హెపటోపాంక్రియాటిక్ ట్యూబ్యూల్ కన్‌స్ట్రిక్షన్స్ అనేటువంటి ఒక కండిషన్‌ని మనం గమనించడం జరిగింది. ఈ కన్‌స్ట్రిక్షన్స్ వచ్చిన సీడ్‌ని జనరల్‌గా రిజెక్ట్ చేస్తుంటాం. ఇది సరిగ్గా పెరగదు. సో, కన్‌స్ట్రిక్షన్ వచ్చినటువంటి రొయ్యలేమో స్లోగా పెరుగుతాయి. రానటువంటి నార్మల్‌గా పెరుగుతాయి కాబట్టి సైజ్ వేరియేషన్ ఎక్కువగా వస్తుంది. అలాగే ఇంకొక ఫ్యాక్టరు ఈహెచ్‌పి. ఈ వీడియోలో మనం చూడవచ్చు హెపటోపాంక్రియాస్‌ని వెట్ మౌంట్ తీసి ఈ వెట్ మౌంట్‌ని మనం మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈహెచ్‌పి స్పోర్స్ కనిపించినట్లయితే ఈ సీడ్‌ని కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఈహెచ్‌పి ఉన్నప్పుడు జనరల్‌గా సైజ్ వేరియేషన్ అబ్నార్మల్‌గా ఉంటుంది. అలాగే గట్ ప్రాబ్లమ్స్ టైగర్ రొయ్యలో అయినట్లయితే సోలెన్ హైన్ గట్టు, అలాగే వెన్నామీలో అయినట్లయితే గట్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కూడా ఇవి సైజ్ వేరియేషన్ మనకి ఎక్కువగా గమనించడం జరిగింది. ఇంకొకటి ఐహెచ్హెచ్ అనేటువంటి వైరస్. ఈ వైరస్ వచ్చినప్పుడు కూడా మనకి సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉండటం గమనించడం జరిగింది. ఇంకొకటి ఐబాల్ డీజనరేషన్. ఏ అయితే రొయ్యలు ఈ జువెనైల్స్ ఐ స్టాక్ డ్యామేజ్ అవుతుందో అవి మౌల్టింగ్ తక్కువగా ఉంటుంది. మౌల్టింగ్ తక్కువగా ఉండటం వల్ల అవి స్లోగా పెరుగుతాయి. మిగతావి ఫాస్ట్‌గా పెరుగుతాయి. దీని మీద నేను ఒక వీడియో ఇంతకుముందు డీటెయిల్‌గా కూడా చేయటం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే డీఫార్మిటీస్ ఉన్నప్పుడు కూడా అంటే షేప్ మారిపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మౌల్టింగ్ తక్కువగా ఉండి ప్రాపర్‌గా మౌల్టింగ్ జరగక మనకి సైజ్ వేరియేషన్ పెరుగుతుంది. ఇంకొకటి జెనెటికల్‌గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మనం ఏమీ చేయలేము. జనరల్‌గా ఇన్‌బ్రీడింగ్ వల్ల గానీ, కొన్ని సందర్భాల్లో డీఫార్మిటీస్ వచ్చిన రొయ్యలు కూడా మనకి జనరల్‌గా ప్రాపర్‌గా పెరగవు. అలాగే ఎప్పటినుంచో ఉన్నది షూటర్స్. ఒకప్పుడు మేము హ్యాచరీలో నేర్చుకున్నప్పుడు PL20 అనేవాళ్ళు. అంటే పోస్ట్ లార్వే టైగర్ పోస్ట్ లార్వే వచ్చిన తర్వాత వాటిని PL20 డేస్ వరకు ఉంచేవాళ్ళు. PL20 మాత్రమే రైతులకు ఇచ్చేవారు. అలాంటప్పుడు మనం చూసినట్లయితే సైజ్ వేరియేషన్ సహజంగా ఉంటుంది. అందులో కొన్ని రొయ్యలు యాక్టివ్‌గా పెద్దవిగా ఉంటాయి. వీటిని షూటర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి అగ్రెసివ్ ఫీడర్స్. ఇది న్యాచురల్ ఫినామినన్. అలాగే మనకి కాంబినేషన్స్ అంటే నేను పైన చెప్పినటువంటి కారణాలు 9 కారణాలు మీకు అవగాహన ఉండాలి. ఈ 9 కారణాలు మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత వీటిలో కొన్ని సందర్భాల్లో ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు, 2 ఫ్యాక్టర్లు ఉండొచ్చు, 3 ఫ్యాక్టర్లు కలిసి ఉండొచ్చు. సో, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయడానికి మనకి కొద్దిగా స్కిల్ అవసరము. సో, ఇవి సైజ్ వేరియేషన్ పెరగడానికి ఉన్నటువంటి 9 కారణాలు. సో, మీరు ఈ కారణాల్లో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేసినట్లయితే కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. అలాగే మనం వీటి నుంచి బయటపడటానికి ఎలాంటి మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలనేది కూడా మీరు కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. జనరల్‌గా స్టాకింగ్ డెన్సిటీ పెరిగితే డెన్సిటీ తగ్గించుకోవచ్చు. థిన్ అవుట్ చేయవచ్చు. లేదా నెక్స్ట్ టైమ్ స్టాకింగ్ వేసేటప్పుడు స్టాకింగ్ డెన్సిటీ తగ్గించుకోవచ్చు. ఫీడ్ రిలేటెడ్ జనరల్‌గా ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేయవచ్చు. నెక్రోసిస్ ఇనీషియల్‌గా వచ్చినట్లయితే దాన్ని కూడా తర్వాత రీజనరేషన్ ఉంటుంది. మనం ప్రాపర్‌గా ప్రోబయాటిక్స్, బ్యాక్టీరియోఫేజెస్ ఇచ్చినట్లయితే రీజనరేషన్ ఉంటుంది. ఇంప్రాపర్ ఏరేషన్ ఉన్నట్లయితే మనం సెటప్ చేసేటప్పుడే ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలి. వాటర్ కలర్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఏదర్ ఆర్టిఫిషియల్ కలర్ వేయటం గానీ, లేదా పైన షేడ్ నెట్ కట్టడం గానీ, లేదా బయోఫ్లాక్ డెవలప్ చేయడం వల్ల కూడా మనం వాటర్ కలర్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిసీజెస్ వల్ల వచ్చేదాన్నయితే మనం ఎట్టి పరిస్థితిలో రిజెక్ట్ చేయవలసిందే. అలాగే జెనెటిక్ మన చేతిలో లేదు. షూటర్స్ అది న్యాచురల్ ఫినామినన్. కాబట్టి మీరు కూడా ఈ 9 ఫ్యాక్టర్లు గమనించి ఏదైనా బెటర్ ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడూ కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్‌కి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.